ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమెను బ్రతుకునని. చాలు, హల్లెలూయా. మళ్ళీ చూద్దాం మాట. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము. చాలు, హల్లెలూయా. చూడండి దేవుడి బిడ్డలారా, ఉంచని నువ్వు వస్తే నా కుమార్తె బతుకుతుందని చెప్పి ఎవరు వచ్చారంటే ఒక అధికారి వచ్చారు. ఒక అధికారి వచ్చి యేసయ్య కాడికి వచ్చున్నాడు. అధికారి ఏ అధికారి వద్దకు పోలేదు, ఏ డాక్టర్ల వద్దకు పోలేదు, ఏ ఉన్నత వారు వైద్యుల వద్ద పోలేదు. ఎవరి వద్ద వచ్చాడంటే ఆయన ఒక అధికారి యేసయ్య పాదాల కాడికి వచ్చాడంట. దేవుడికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య పాదాల కాడికి వచ్చి, ప్రభువా, నా కుటుంబంలో నా కుమార్తె చనిపోయినది, అయినా కానీ పర్వాలన్నా, ఆమె చనిపోయినా సరే మళ్ళీ బ్రతుకుతుంది, కానీ నీవు వచ్చి ఆమెను నువ్వు ముట్టయ్యా, నీ చేతులు ఆమె మీద ఉంచితే ఆ బ్రతుకుతుందని గొప్ప విశ్వాసంతో దేవుడి సన్నిధికి వచ్చి ఆయన పాదాల కాడ మొరపెడుతూ ఉన్నాడంట. మొరపెడుతూ ఉన్నప్పుడు అదే అధికారి ఇంటి నుంచి వచ్చి నువ్వు ఎందుకు ఇంకా బోధకుని బాధ పెడుతున్నావు? నీ కుమారుడు చనిపోయినది, ఆయన వల్ల ఏమైనా అవుతుందా? ఆయన వల్ల ఏమన్నా జరుగుతుందా? ఎందుకు నువ్వు ఇంకా ఆయన బతులు ఆడుకుంటున్నావు? ఎందుకు ఆయన పాదాల చెంత నీవు ఉన్నావు అని చెప్పి ఎవరన్నారు? అధికారులు ఇంటికాని మనుషులు అంటున్నారు. హల్లెలూయా. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నీవు వాళ్ళ మాటలు ఏది నువ్వు నమ్మవద్దు, నీవు నా మీద వారికి నమ్మకం ఉంచు అంటున్నాడు ఆయన. దేవుడికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళ మాటలు నీవు వినవద్దు, నా మీద నీవు నమ్మకము మాత్రమే ఉంచు, నేను వస్తాను నీ కుటుంబం లెక్క అన్నాడు. హల్లెలూయా. నేను వస్తాను, నువ్వు భయపడవద్దు, నా మాట నా మీద నువ్వు నమ్మకం ఉంచు. వాళ్ళ మాటలు ఏది నువ్వు చెవున పెట్టద్దు, వాళ్ళ మాటలు ఏది నువ్వు గ్రహించవద్దు. నీవు నా మీద నువ్వు నమ్మకం ఉంచినట్లయితే, ఖచ్చితంగా నేను వస్తాను. చూడొక మాట మనం చూసుకుంటే అదే మార్కు సువార్త. చూడండి ఆయన ఒక మాట, మార్కు సువార్త 5:35 వచనం చదువు. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి నా కుమార్తె చనిపోయినది, నీవింక బోధకుడిని ఎందుకు శ్రమ పెడుచున్నావు? నీవు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రమే ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? నీవు నా మీద నమ్మకం ఉంచు. ఈ రోజు మాట ఏంటంటే దేవుడి బిడ్డలారా, నీవు గాని యేసయ్య మీద ఒక నమ్మకమును ఉంచాలా. దేవుడికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య మీద గొప్ప నమ్మకం నువ్వు ఇచ్చినట్లయితే ఆయన అంటున్నాడు, నీ కుటుంబంలోకి ఒక గొప్ప అద్భుతం చేయబోతున్నాడు ఆయన. దేవుడికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అన్నమాట ఏంటంటే, నీవు నా మీద నమ్మకం ఉంచు. ఎవరి మాటలు నీ వినవద్దు, ఎవరు ఆలోచన తప్పు నువ్వు చేయవద్దు, ఎవరు తలంపు తప్పు నువ్వు చేయవద్దు. ఈ రోజు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడి బిడ్డలారా, అధికారి చెప్తున్న మాట ఏంటంటే, నీవు నా మీద నమ్మకం ఉంచు, నీవు నన్ను నమ్ము, నేను నీ కుటుంబంలోకి నేను వస్తాను. హల్లెలూయా. నీ కుటుంబంలో నేను వస్తా.
నీ కుటుంబంలోకి వచ్చిన నీ కుమార్తె నేను బ్రతికిస్తాను. హల్లెలూయా. ఏదైతే నువ్వు నాకు చెప్పుకున్నావో, ఏదైతే నాకు వినిపించుకున్నావో, ఏదైతే నాకు నువ్వు మొరపెట్టుకున్నావో నీ మాట చొప్పున నేను చేస్తానని చెప్పి ఆయన చక్కగా మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. ఏదైతే చెప్పాడో అధికారి యేసు ప్రభువుకి వచ్చి ఏదైతే చెప్పాడో, అయ్యా నా కూతురు చనిపోయింది, నా కూతురు చనిపోయింది, నువ్వు వచ్చాను, నీ చేతులు ఎత్తాను ముట్టు అని ఏదైతే తీర్మానం చేసుకున్నాడో ఆ తీర్మానం కలిగి అదే తీర్మానంతో తన కుటుంబంలోకి వచ్చి యేసయ్య తన కుమార్తెను బతికించాడు. దేవుడికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కానీ యేసు ప్రభువుకి వచ్చాడు, కుటుంబానికి వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ అందరూ బంధువులు రక్తంలందరూ గోల చేస్తున్నారు, ఏడుస్తూ ఉన్నారు, బాధపడతా పలికిందులుగా బాధపడుతూ ఉన్నారు. కానీ యేసు ప్రభు వచ్చి ఎందుకు మీరు ఏడుస్తున్నారు, ఆమె నిద్రించుతున్నది కానీ చనిపోలేదు, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పి యేసు ప్రభు చెప్తుంటే యేసు ప్రభు మాట ఎవరు వినలా, ఆ మాటను ఎవరు గ్రహించలా, ఆ మాటను వాళ్ళందరూ పెడచూడు పెట్టారు. మేము ఆమె చనిపోయి మా బాధలో మేముంటే పెద్ద పోటుగాడలాగా వచ్చాడని చెప్పి ఏం చేశారు, అపవాసించారంట. ఆయన మాట మీద నమ్మకం ఉంచలేదంటే వాళ్ళు, ఆయన మాట మీద ఒక నమ్మిక లేక వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడి బిడ్డలా ఒక నమ్మకం లేక అపవాసించారంట. అందుకని దేవుడి బిడ్డలారా ఆ అద్భుతాన్ని వాళ్ళు చూడలేకపోయారు, అద్భుతాన్ని చూసి వాళ్ళ రక్షణ పొందుకోలేకపోయారు. అందుకని అధికారం మాత్రమే నమ్మాడు కనుక, నమ్మకం ఆయన మీద ఉంచాడు కనుక యేసు ప్రభు తన కుటుంబంలో పోయేసి తన కుమార్తెను బతికించాడు. ఆయన దేవుడికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఒక మాట మనం చూసుకుంటే, చూడండి ఒక మాట మనం చదువుకుందాం. చూడండి మత్తయి సువార్త 9:23 చదువున్నాయి. మత్తయి సువార్త 9:23 చదువు. అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లను గ్రోవలు వాయించు వారిని గోల చేయుచుండు జన సమూహమును చూచి స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదు వారితో చెప్పగా చూడు. హల్లెలూయా. ఏం చేశారు, అపవాసించారు, నమ్మలేవాడు, ఆయన మీద నమ్మకం లేదు. ఆమె చనిపోలేదు నిద్రించున్నదే అని చెప్పినా కానీ వాళ్ళు అపవాసం అంటే నమ్మలేవాడు. హేళనగా చేశారు యేసు ప్రభు, హేళనగా మాట్లాడారు ఆయన్ని. అందుకే వాళ్ళు ఏం చేశారు తెలుసా, వీళ్ళందరూ బయట పంపించుకొస్తాను. హల్లెలూయా. వీళ్ళెవరు ఉండకూడదా, వీళ్ళందరూ బయట పంపించి అని వాళ్ళందరిని బయట పంపించి అధికారి ఏదైతే నమ్మకం వచ్చాడో, ఏదైతే యేసు ప్రభువుకు వినిపించుకున్నాడో, ఏదైతే యేసు ప్రభువుకు అర్పించుకున్నాడో ఆ మాట ప్రకారం చేశాడు. చూడక చదువు నాయన, చదువు మాట. జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగా లేచెను. దేవుడికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఏం చెప్పాడు అధికారి వచ్చి, ప్రభువా నా కుమార్తె చనిపోయినది, అయినా కానీ నాకు ఇబ్బందిలే, నేను నీ మీద నమ్మకం వస్తున్నాను, నీవు నా కుటుంబంలోకి వచ్చి నా కుమార్తె నీ చేతితో ముట్టయ్యా నువ్వు, అప్పుడు బ్రతుకును ఒక తీర్మానం చేసుకున్నాను. హల్లెలూయా. ఏదైతే యేసు ప్రభు తీర్మానం చేసుకో ఒక నమ్మిక ఎప్పుడైతే ఉంచాడో, పక్కన వాళ్ళు ఎంతమంది ఎన్ని చెడు మాటలు మాట్లాడినా, ఎన్ని ఇబ్బందికరమైన మాటలు మాట్లాడినా సరే, ఏ విషయంలో వాళ్ళ మాటలు ఏమి నమ్మలే. ఆయన యేసు ప్రభు మాట విన్నాడు, నీవు నమ్మకం ఉంచు, నేను నీ కుమార్తెను బాగు చేస్తానని ఆయన ఒక నమ్మకం ఉంచమన్నాడు. కనుక ఆ నమ్మకాన్ని ఆయన పోగొట్టుకోకుండా యేసు ప్రభు నమ్మకం ఉంచాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని ప్రియ దేవుడి పిల్లలారా, యేసు ప్రభు గొప్ప నమ్మకం యేసు ప్రభు ఉంచాడు కనుక తన కుటుంబంలో తన కుమార్తెని బ్రతికించుకున్నాడు.
తన కుమార్తెని బాగు చేసుకున్నాడు ఆయన. తన కుటుంబంలో దుఃఖాన్ని తొలగించుకున్నాడు ఆయన. తన కుటుంబంలో ప్రతి విధంగా శాపాన్ని తొలగించుకున్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి దేవుడు బిడ్డలారా, ఏ కుటుంబంలో అయినా సరే ప్రభు అయిన యేసుక్రీస్తు అడుగు పెట్టాడంటే ఆ కుటుంబంలో ప్రతి పాపమును విడుదల కలుగుతుంది అంతే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రతి కుటుంబంలో శాపం తొలగిపోద్ది, ప్రతి కుటుంబంలో అపవిత్రం తొలగిపోద్ది. ఆయన ఎవడు? పరిశుద్ధుడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధమైన పాదం ఆయన కుటుంబంలో ఎప్పుడైతే పడిందో తన కుమారు గొప్ప కార్యం జరిగించాడు. హల్లెలూయా. ఆ ప్రాంతం అంతా అది వ్యాపించబడిందంట. ఆ ప్రాంతం అంతా ఆ కార్యం చూసి ఆ ప్రాంతం అంతా వ్యాపించబడిందంట. చదువునమాట. ఈ సమాచారం ఆ దేశమంతటను వ్యాపించును. చాలు. హల్లెలూయా. వ్యాపించండి దేవుడి బిడ్డలారా. ఆ సమాచారం విని ఒక ఇద్దరు గుడ్డివారు విని మనము గాను బాగుపడాలంటే, మనము గాను చూపు పొందుకోవాలంటే మనం యేసయ్య వద్దకు మనం ఉండాలా అన్నాడు. హల్లెలూయా. యేసయ్య మన వద్ద ఉండాలా. మనం యేసయ్య వద్ద ఉంటేనే మన జీవితాలు బాగుపడతాయి, మన బ్రతుకులు బాగుపడతాయని చెప్పి దావీదు కుమారుడా యేసు మమ్మల్ని కరుణించమయ్యా, కరుణించని కేకలు వేశారంట యేసయ్యను చూసి. హల్లెలూయా. కేకలు వేశారంట. వాళ్ళు కేకలు వేస్తున్న పక్కన ఉండి గుడ్డు వల్ల ఆయనతో మీకేం పని అని చెప్పి ఇన్ని దబాస్తున్నా కానీ వాళ్ళు ఏ విషయం పెట్టలేదంట. అరస్తనే ఉన్నట్టు యేసు దావీదు కుమారుడా యేసయ్యా మమ్మల్ని కరుణించని అరస్త అంటే యేసు ప్రభు ఆగాడట చూసి. హల్లెలూయా. ఆగి వాళ్ళు వద్దకొచ్చి నా వల్ల మీకు ఏం గలత నమ్ముతున్నారంటే, అయ్యా నువ్వు మాకు చూపు దయచేస్తాను నమ్ముచున్నావు అని అన్నారంట వాళ్ళు. హల్లెలూయా. సరే నువ్వు నన్ను నమ్ముచున్నావు కనుక నీ నమ్మకాన్ని బట్టి నీకు కలుగునుగా. కానీ ఎప్పుడైతే ఆయన చేతులు ఎప్పుడైతే ముట్టారో వెంటనే వాళ్ళకు స్వస్థత కలిగిందంట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ఒక మాట మనం చదువుకుందాం. చూడండి ఒక మాట మనం చదువుకుందాం. అదే మత్తయి సువార్త 9:27 వచ్చిన చదువునాయి. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించుము అని కేకలు వేసరే. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు నేను ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారు అడగగా వారు ఏమన్నారంట? నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీరు నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడిను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం పెట్టమంటున్నాడు ఇప్పుడు ఆయన? నమ్మకం పెట్టమంటున్నాడు ఆయన. హల్లెలూయా. నీ ఆస్తి అడగట్లా, నీ అంతస్తు అడగట్లా, నీకున్న పొలాలు లాగట్లా, నీకున్న ఏది అడగట్లా. ఆయన ఏమంటున్నాడు? ఒక నమ్మకాన్ని ఆయన మీద పెట్టమంటున్నాడు. హల్లెలూయా. ఎవరైతే నమ్మకం వస్తారో యేసు ప్రభు మీద, ఏ కుటుంబం అయితే నమ్మకం వస్తారో వాళ్ళకి ఏమవుతుందంట? రక్షణ కలుగుతుందంట. ఇప్పుడు వీళ్ళకి ఏం కలిగింది? ఆయన ఏమన్నాడు వాళ్ళకాడ? నేను చేస్తా, నీకు నమ్మకం ఉందంటే నేను నమ్ముచున్నానయ్యా. చూడండి దేవుడి బిడ్డలారా, ఒక కళ్ళు లేని వాడే యేసు ప్రభును నమ్ముతుంటే నీవు కళ్ళున్నాయి, అన్ని విషయం జ్ఞానం ఉన్నది, ప్రతి ఒక్కటి తెలుసు, కానీ నీవు ఎందుకు నమ్మలేకపోతున్నావు? హల్లెలూయా. ఇంకా గుడ్డి నమ్మకంలోనే ఉన్నావు నీవు. ఎంతో మంది అధికారి నమ్మి కుటుంబాన్ని బాగు కుటుంబాన్ని స్వస్థపరుచుకున్నాడు, కుటుంబాన్ని సరి చేసుకున్నాడు. గుడ్డివారైతే యేసు ప్రభువుకు నమ్మకం ఉంచి తన చూపును పొందుకున్నారు. ఈరోజు ప్రియ దేవుడి బిడ్డలారా, ప్రభు చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఎన్నో దినముల నుంచి నువ్వు దేవుడి సన్నిధికి వస్తున్నావేమో,
ఎన్నో దినముల నుంచి నువ్వు దేవుడి సన్నిధిలో ఆయన మాటలు వింటున్నామో, ఇంకా నువ్వు ఎందుకు సమయాన్ని వ్యర్థపుచ్చుకుంటున్నావు? సమయాన్ని ఎందుకు లేట్ చేస్తున్నావు? రక్షణ ఎందుకు దూరం చేసుకో? ఒక నమ్మకం లేదా నీగా? ఇంకా నీకు నమ్మకం రావటం లేదా? ఇంకా నువ్వు మనుషుల వైపే చూస్తున్నావా? ఇంకా నీ మనుషుల వైపే నీ ఆలోచన మళ్ళీ ఉన్నదా? ఆయన అంటున్నాడు, నీవు నా మీద నమ్మకం ఉంచు. ఆయన అంటాడు, నువ్వు నా మీద నమ్మకం ఉంచు, రక్షణ పొందుకో. నీకు ఏ ఆపద నీకు రాదు, ఏ కష్టం నీకు రాదు, ఏ శ్రమ నీకు రాదు, ఎటువంటి ఇరుకు సమస్యలు నీకు రావు. హల్లెలూయా. అందుకని ప్రియ దేవుడు బిడ్డలారా, ఏం చేయాలంటే ముందు ఆయన మీద నమ్మకం వచ్చమంటున్నాడు. మనుషుల మీద నమ్మకం ఉంచమంటే ఏమవుతామంటే మనము ఉరుపాలు, చెట్ల పాలు, ముందుల పాలు, ఏదో ఒక గుంట పాలు మనం అవుతాం. కానీ యేసయ్య మీద నమ్మకం ఉన్నవాడు ఎప్పుడైనా సురక్షితంగా వాళ్ళు ఉంటారంట. సురక్షితంగా వాళ్ళని కాపాడుతాడంట ఆయన. హల్లెలూయా. ఎప్పుడైనా సరే మీరు మనుషుల మాటలు నమ్మవద్దు. మనుషులు చెప్తారు రక్షణ ఇంతలేకపోతే మీకు ఇంకొక 2 సంవత్సరాల పని, 3 సంవత్సరాల పని, ఇంకొక 5 సంవత్సరాల పని అని చెప్పి మీరు అంటారు. ఈరోజు ప్రభు చెబుతున్న మాట ఏంటంట, మీరు వెంటనే ఆయన మీద మీరు నమ్మకం ఉంచి, మీ నమ్మకము మాత్రమే ఉండాలి రక్షణకి. ఊళ్ళో నమ్మకము కాదు, పక్కన వాళ్ళ నమ్మకం పట్టి కాదు రక్షణ పొందుకునేది. వీళ్ళు ఓళ్ళు చూసి కదా రక్షణ. ఈ రోజు ప్రభు చెప్తున్న మాట, మరి ఎవరైతే నమ్మకం కలిగి ప్రభు వైపు చూసి ఆయన విశ్వసించి రక్షణ పొందుకుంటారో వాళ్ళకి సురక్షితంగా ఉంటారు వాళ్ళు. అటు కాకుండా మనుషులు చెప్పిన మాటలు, మనుషులు చేసిన తలంతులు చేసినట్టయితే ఏమవుతుంది? నీ కష్టాలు, శ్రమలు. ఎప్పుడైతే యేసయ్య మీద నువ్వు నమ్మకం ఉంచినట్టయితే, యేసయ్య మీద నువ్వు నమ్మకం ఉంచి రక్షణ పొందుకునే వ్యక్తిగా ఉంటే నువ్వు ఏం చేస్తావు? ఆయన రక్షిస్తాడు అంటున్నాడు. ఆయన దేవుడికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒక మాట మనం చూసుకుందాం. చూడండి ఒక మాట మనం చూసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 40వ వచనం చూడండి. ఆయన ఒక మాట, నలభై 4వ అధ్యాయం 40వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 40వ వచనం. సారీ, మార్కు సువార్త 4వ అధ్యాయం 40వ వచనం చూడండి ఒక మాట. అప్పుడు ఆయన అడుగు, మీరెందుకు భయపడుచున్నారు? చాలు. హల్లెలూయా. ఈరోజు ప్రభు చెబుతున్నాం, ఇంకా మీరు నా మీద నమ్మకం లేదా? రక్షణ పొందుకుంటే ఎదురు జరిగిపోతేమో, రక్షణ పొందుకోతే ఏదైనా అపాయాలు ఎదురవుతాయో, రక్షణ పొందుకుంటే కష్టాలు పాలవుతాయేమని మీరు ఇంకా నమ్మకం ఉంచట్లేదా? ఆయన అంటున్నాడు, నమ్మి రక్షణ బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతానంటున్నాడు ఆయన. ఎవరైతే నమ్మకం ఉంచి రక్షణ పొందుకుంటారో వాళ్ళు రక్షించబడతారు. అటు కాకుండా మనుషులు మాట్లాడి మనుషుల తలంతో రక్షణ పొందుకుని వేస్ట్. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య మీద నమ్మకం ఉంచి, నువ్వు యేసయ్య మీద నమ్మకం ఉంచి నీ నమ్మకాన్ని బట్టి నువ్వు రక్షణ పొందుకో. చదువు ఒక మాట, 16వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఆయన ఒక మాట, 16వ వచనం చూడు. గో. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. చాలు. హల్లెలూయా. చూడండి దేవుడు పెట్టింది ఏంటంటే, నీ రక్షణ నీదే, ఆమె రక్షణ వాళ్ళదే. కొంతమంది ఇప్పుడు ఎలా ఉన్నారంటే, చూడండి దేవుడు బిడ్డలు, కొంతమంది ఎలా ఉన్నారంటే రక్షణ పొందుకునే విషయంలో, అక్క మేము ఇప్పుడు దేవుడు చర్చికి వస్తున్నాము, మేము బాప్తిస్మం తీసుకోవాలి మేము అనుకున్నాం. ఏంటంటే ఇతరే తీసుకోవద్దు, నువ్వు ఇంకొక 10 సంవత్సరాలు పని అప్పుడు తీసుకుందాం నువ్వు. హల్లెలూయా. ఇంకో 10 సంవత్సరాలు అప్పుడు తీసుకోలే, కష్టాలు వస్తాయి, నీకు శ్రమ వస్తాయి అని కొంతమంది ఏం చేస్తారంటే అవిశ్వాసం కలిగించేస్తారు. అవిశ్వాసం కలిగజేసి వాళ్ళు ఏం చేస్తారు? కష్టాల పాలు, శ్రమల పాలు చేస్తాం. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, నీవు నమ్మి నీవు రక్షణ పొందుకో అని అంటున్నాడు. నమ్మిన వారికి, చదువు నేను మళ్ళీ చదవమాట, నమ్మి బాప్తిస్మం పొందినవాడు
అడుగు నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు. చాలు 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 చాలు. హల్లెలూయా. అంటే నమ్మకం ఎవరికి ఉండాలా? నీకు కలగాలి, నమ్మకం ఆయనకు కలగాలి, నమ్మకం ఆమెకు కలగాలి. అంతేగాని ఊళ్ళో నమ్మకం నీకు పనిచేయదు. హల్లెలూయా. మనుషులు నమ్మకం పక్కన నువ్వు చేసుకున్నావు, ఏమవుతావు అంటే నువ్వు శ్రమల పాలే, నువ్వు కష్టాల పాలే, నువ్వు బాధల పాలు అవుతావు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు యేసయ్య మీద ఎప్పుడైతే నువ్వు నమ్మకం వస్తావో, యేసయ్య మీద ఎప్పుడైతే నమ్మకం వస్తావో, ఖచ్చితంగా నేను చేస్తాను దేవుడి బిడ్డలని, ఖచ్చితంగా నీకు ఆయన ఒక రక్షణ కలిగి చేస్తాడు. చూడండి, మనుషుల మాట అంటే ఏమవుతుంది చూడండి. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25 వచ్చిన చదువు. నేను ఒక మాట, చిన్న మాట. సామెతల గ్రంథము 29:25. భయపడటం వలన మనుషులకు ఉరి వచ్చును. యెహోవా యందు నమ్మిక ఉంచిన వాడు సురక్షితముగా ఉంటారు. దేవుడికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు మనుషులకి భయపడతావో, మనుషుల మాటలకు భయపడి నువ్వు రక్షణకి దూరం అయిపోతావు, ఏమవుతావు అంటే నీవు ఏదో ఒక సమస్యలు పడిపోతావు, ఏదో కష్టాలు ఫలవుతావు, ఏదో శ్రమలు ఫలవుతానే ఉంటావు. కానీ దేవుడి వాక్యం మనసు నీలో ఉండదంట. హల్లెలూయా. నీ కుటుంబంలో ఉండదో, నీ కుటుంబంలో అసలు ఏ మేలు జరగదో. అందుకని ప్రియ దేవుడి బిడ్డలారా, మనుషుల మాట నువ్వు నమ్మవద్దు, మనుషుల మాట నేను నమ్మవద్దు, పక్కన వారు మాట నమ్మవద్దు, ఇంటి ముందు వారు నమ్మవద్దు, వెనక ఎవరు మాటలు నమ్మకూడదు. నమ్ము, నీవు నమ్మి రక్షణ పొందుకున్నవాడే రక్షించబడతాడంట. చదువు మళ్ళీ చదువు మాట. భయపడ్డ వలన మనుషులకు ఉరి వచ్చును. యెహోవా యందు నమ్మిక ఉంచిన వాడు సురక్షితముగా ఉంటాడు. ఎప్పుడు భయపడు. నువ్వు ఎవరి మీద ఆయన మీద నువ్వు నమ్మకం ఉంచుకున్నావు. చూడండి దేవుడి బిడ్డలు, మీరు అనుకోవచ్చు మేము బాప్తిస్తాడు పోయినామా, ఆ పోయిన తర్వాత ఆడ నెలప్రాతం జరుగుతున్నది, అప్పుడండి మా బాప్తిసం కావాలని అంతే, అప్పటికప్పుడే బాప్తిసం. హల్లెలూయా. అప్పటికప్పుడే మేము ఎప్పుడు దేవుడు నమ్ముకున్నామయ్యా, 2-3 సంవత్సరాలు పోవాలి మాకు అని అనలా. దేవుడి మీద మేము విశ్వాసం ఉంచావు కనుక, దేవుడి మీద నమ్మకం ఉంచాము కనుక వెంటనే బాప్తిసం తీసుకున్నాం. వెంటనే మాకు దేవుడు ఆయన సేవను అప్పగించాడు. దేవుడికి స్తోత్రము కలుగును గాక. ఆయన రక్షణ మాకు కలుగు చేశాడు. మాకే కష్టాలు